ఖమ్మం జిల్లా వైరా మండలం విప్పలమడక గ్రామంలో సిపిఎం ఆధ్వర్యంలో సర్పంచ్ అభ్యర్థి ముత్తమాల సంపూర్ణకు మద్దతుగా ఇంటింటి ప్రచారం జోరుగా సాగింది. జిల్లా కార్యదర్శి నున్న నాగేశ్వరరావు, సిపిఎం నాయకులు, వార్డు మెంబర్లు గ్రామంలో ప్రచారం నిర్వహించి ప్రజలకు పార్టీ అభ్యర్థిపై నమ్మకం ఉంచాలని కోరారు. బీఆర్ఎస్, జనసేన నాయకులు కూడా సంపూర్ణ మద్దతు తెలపడంతో ప్రచారానికి మరింత ఊపు వచ్చింది. గ్రామంలో నిర్వహించిన ప్రదర్శన ర్యాలీలో విస్తృతంగా ప్రజలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి నున్న నాగేశ్వరరావు మాట్లాడుతూ సిపిఎం అభ్యర్థిని గెలిపించి గ్రామ అభివృద్ధికి సహకరించాలని కోరారు. సిపిఎం పార్టీ పేదల పక్షాన నిలబడి ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తుందని తెలిపారు. నాయకులు, గ్రామ నాయకులు, ఈ ప్రజలందరూ, గ్రామ ప్రజలందరూ నాకు సహకరించి మీరందరూ ఉప్పలమడక సంపూర్ణ కత్తెర గుర్తు, సిపిఎం, టిఆర్ఎస్, జనసేన మూడు కలిపి నేను అందరి పక్షంగా మీరందరూ అభిమానులతో నేను నిలబడ్డ సిపిఎం పార్టీని సిపిఎం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఇప్పలమడక గ్రామ పంచాయతీ సర్పంచ్ ముత్తమాల సంపూర్ణ గారి విజయాన్ని కాంక్షిస్తూ భారీ స్థాయిలో ఇవాళ ర్యాలీ ప్రదర్శన నిర్వహిస్తాను. ముఖ్యంగా ఇప్పలమడక గ్రామానికి చరిత్ర ఉంది. ఇది కమ్యూనిస్టు గడ్డ. ఈ గడ్డని తిరిగి ప్రజలందరూ కూడా అనేక మంది అధికార పార్టీ అనేక కుతంత్రాలు చేసి ఎర్రజెండా లేకుండా చేయాలనే కుట్రలో భాగంగా ఇది చేస్తా ఉన్నారు. దీన్ని ప్రజలు సహించకుండానే ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ కానీ, జనసేన, టీడీపీ, రైతు వారిగా అన్ని వర్గాల ప్రజల మద్దతు సంపూర్ణ గారిని సంపూర్ణ మద్దతు ఇస్తా ఉన్నారు. తప్పకుండా గెలుస్తాం. ఇక్కడ ఇప్పటికే గరడేపల్లి వెంకటేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఈ గ్రామం అనాదిగా 50 సంవత్సరాల పరిపాలన కొనసాగుతా ఉంది. తిరిగి పరిపాలన ప్రజలు కూడా ఈ సంవత్సరాల అధికారం ఇవ్వబోతా ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి అనేక సమస్యల్ని సిపిఎం నాయకత్వాన ఇది ప్రజాపాలన కొనసాగించడానికి నమూనాగా ఇప్పలమడక రాబోయే కాలం 5 సంవత్సరాల్లో ఈ పరిపాలన కొనసాగించే విధంగా సిపిఎం ప్రణాళిక రూపొందిస్తా ఉంది. అందుకోసం ఇక్కడ కొంతమంది అధికార పార్టీ అండదండలతో బెదిరింపులకి, ఓటర్లకి భయభ్రాంతులు చేస్తా ఉన్నారు. భయభ్రాంతులు సిపిఎం పార్టీ కొత్త ఏం కాదు. ఇప్పటివరకు గడ్డకి అది కూడా కొత్త ఏం కాదు. పేద ప్రజలు ఇక్కడ ఉండి అన్ని వర్గాల ప్రజలు కన్నెర చేస్తే మీరు తప్పకుండా ఇక్కడ ఓడిపోతా ఉన్నారు. ఎర్రజెండా సిపిఎం గెలవబోతా ఉంది. కాబట్టి ఇక్కడ కయ్యాలు పెట్టి గొడవలు సృష్టించాలి, ప్రజల్ని ఓటర్ని భయభ్రాంతులు చేస్తామంటే సహించేది లేదని ఈ సందర్భంగా వారికి కూడా హెచ్చరిస్తాము. గ్రామ ప్రజలందరూ కూడా కత్తెర గుర్తు మీద ఇక్కడ సిపిఎం పార్టీ బలపరిచిన 10 వార్డు సభ్యుల్ని గెలిపించి భారీ మెజార్టీ ఇవ్వాలని సిపిఎం వైరా డివిజన్ కమిటీ తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. డిసెంబర్ 11వ తారీఖున గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఉప్పలమడక గ్రామ పంచాయతీలో బీఆర్ఎస్, జనసేన పార్టీలు బలపరుస్తున్నటువంటి సిపిఎం పార్టీ అభ్యర్థి కామ్రేడు ముత్తమాల సంపూర్ణ గారు పోటీ చేస్తా ఉన్నారు. ఆమె గుర్తు కత్తెర గుర్తు. ఆమెకు ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఉప్పలమడక గ్రామానికి గొప్ప చరిత్ర ఉంది. తెలంగాణ సాయుధ పోరాట కాలం నుంచి ఈ గ్రామ ప్రజలు కమ్యూనిస్టు పార్టీని అట్లాగే ఎర్రజెండాను ఆదరిస్తూ వచ్చారు. దాదాపు గత 5 దశాబ్దాలుగా ఈ గ్రామ పంచాయతీని ఎప్పుడు కూడా సిపిఎంని గెలిపిస్తూ వచ్చారు. మొత్తం ఈ గ్రామ అభివృద్ధిలో సిపిఎం పార్టీ కానీ, ఆ పార్టీ తరఫున గెలిచిన వాళ్ళు కానీ చేసిన అభివృద్ధి అనేది చాలా ముఖ్యంగా ఉంది. ఈ గ్రామ ప్రజల్లో ఉంది. మరొకసారి కూడా ఈ ఎన్నికల్లో కూడా సిపిఎం పార్టీని పెద్ద మెజార్టీతో ప్రజలు గెలిపించేటువంటి స్పందన అవపడతా ఉంది. ఈరోజు నేను గ్రామం అంతా తిరిగాను. ప్రజల్లో మంచి స్పందన ఉంది. అయితే ఇక్కడ కొంతమంది సిపిఎం పార్టీ సంబంధించిన కొంతమంది పోయి వాళ్ళ కాంగ్రెస్ పక్షాన ఉండి సిపిఎం పార్టీ బలపడుతుందని చెప్పి ఒకరిద్దరు పోయారు. వాళ్ళ మాజీ సర్పంచులు. ఈ ప్రజలు వాళ్ళని అంగీకరించడం లేదు, తిరస్కరించారు. ఇక్కడ ఎవరు మద్దతు ఇవ్వడం లేదు. సిపిఎం పార్టీ పోటీ చేస్తా ఉంది. సిపిఎం పార్టీకి బీఆర్ఎస్, జనసేన పార్టీ మద్దతు ఇస్తా ఉన్నాయి. కాబట్టి ఇక్కడ గెలుపు ఖాయమైపోతుంది. ప్రజలంతా కూడా ఇలాంటి ఎటువంటి కన్ఫ్యూజన్ ఉండాల్సిన అవసరం లేదు. సిపిఎం పార్టీ అయితే సిపిఎం పార్టీ అభ్యర్థి కోసం పనిచేయాలి. కాకుండా కాంగ్రెస్ పక్షం చేసే వాళ్ళు కూడా సిపిఎం పార్టీ అనేది చెప్పుకునే నైతిక అర్హతలకు లేదని తెలియజేస్తాను. ఈ గ్రామ ప్రజలు అన్ని వర్గాలు, రైతులు, వ్యవసాయ కార్మికులు, దళితులు, బలహీన వర్గాలు, ముఖ్యంగా యూత్
యూత్ కూడా ఈ నిర్ణయం తీసుకోవడానికి కూడా యూత్ చాలా ముఖ్యమైన పాత్ర వహించారు. ఇక్కడ సిపిఎం పార్టీని దెబ్బతీసే ప్రయత్నాలు జరిగాయి. ఇక్కడ సిపిఎం పార్టీ పోటీలు లేకుండా చేసే ప్రయత్నం జరిగితే ఆ ప్రయత్నాన్ని అడ్డుకోవడంలో, తిప్పికొట్టడంలో, ప్రజలందరినీ ఐక్యం చేయడంలో ఈ గ్రామ యువకులు చాలా ముఖ్యమైన పాత్ర వహించారు. ఆ యువకులను అభినందిస్తా ఉన్నాం. యూత్ చాలా పట్టుదలతో ఉన్నారు, మహిళలు చాలా పట్టుదలతో ఉన్నారు ఎన్నికల్లో. కాబట్టి గెలుపు ఖాయమైపోయింది. 11వ తారీఖున వచ్చేది కేవలం మెజార్టీ కోసమే చూస్తా ఉందని చెప్పి తెలియజేస్తూ సెలవు.